దేశంలోనే కోనసీమ కొబ్బరికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి కొబ్బరి తోటల అందాలు చూసి ఆస్వాదించడానికే కాదు, కాసేపైనా సేద తీరాలని వెండితెరపై కోనసీమ కొబ్బరి తోటలు అందాలు చూపాలని నిత్యం ఎంతో మంది కోనసీమకు వస్తుంటారు. కోనసీమ కొబ్బరికి వెన్నుముకగా నిలిచే రాజోలు దీవిలో ఇప్పుడు లక్షలాది కొబ్బరి చెట్లు సముద్రపు ఉప్పు కోతకు గురై నిలువున ఎండిపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనమయ్యాయి. చివరకు కోనసీమలో కొబ్బరి తోటలే కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలో అందాల ద్వీపం రాజోలు దీవి. చుట్టూ 30% సముద్రపు నీరు, 70% గోదావరి నీటితో ప్రకృతి అందాల సొగసులకు నెలవైన ప్రాంతం రాజోలు. ఈ రాజోలు దీవిలో కొబ్బరి తోటలే ఎక్కువ. చాలా మంది రైతులు తరతరాలుగా కొబ్బరి సాగునే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు. సాగు దిగుబడుల్లో మంచి నైపుణ్యం ఈ ప్రాంతం రైతుల సొంతం. వృద్ధాప్యంలో చూసుకోవడానికి తమకు కన్న కొడుకులు లేకున్నా 4 కొబ్బరి చెట్లు ఉంటే చాలు, బతికేస్తామనే ధీమా ఈ ప్రాంతంలో నానుడిలా మారిపోయింది. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటల సాగు వేలాది ఎకరాల్లో జరుగుతూ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఈ ప్రాంతం నుంచి దేశం నలుమూలలే కాదు, విదేశాలకు సైతం కోనసీమ కొబ్బరికాయ ఎగుమతి అవుతాయి. కొబ్బరి తోటల మీద ఆధారపడి వేలాది మంది ప్రజలు తరతరాలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు కొబ్బరి చెట్లు సామూహికంగా నేలరాలిపోతున్నాయి. వందలు, వేలు దాటి లక్షల సంఖ్యలో కొబ్బరి చెట్లు నాశనం కావడంతో రైతులను కన్నీరు పెట్టిస్తోంది. ముఖ్యంగా అంతర్వేది నుంచి కరవాక వరకు ఉన్న సముద్ర తీరం వెంబడి గ్రామాల్లో ఈ కొబ్బరి చెట్లు నేలరాలిపోతున్నాయి. నా పేరు మానే గడ్డాచలం అండి. కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేసిమిల్లి గ్రామం అండి మాది. నేను ఒక కొబ్బరి రైతుని. ఈ మలికిపురం మండలం రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఒక 11 గ్రామాల గుండా శంకరగుత్తం డ్రైన్ ప్రవహిస్తుందండి. ఈ 11 గ్రామాల మధ్యలో ఈ ప్రవహిస్తున్న ఈ డ్రైను ఇరుపక్కలా కూడా ఇంచుమించు రామారమి 1,00,000 కొబ్బరి చెట్లు, 1000 ఎకరాల కొబ్బరి తోటలు ఉంటాయి. ఇవి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ వాగు పొంగడం వల్ల మొత్తం ఇవన్నీ సర్వనాశనం అయిపోయింది, చచ్చిపోయిన చెట్లు. నాకైతే 2 ఎకరాల కొబ్బరి తోట ఉందండి. ఆ కొబ్బరి తోట వల్లే మా పిల్లల్ని చదివించుకున్నా, మేము జీవనోపాధి సాగించుకున్నా, అన్నీ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఆ కొబ్బరి తోట అంతా చచ్చిపోవడం వల్ల మొత్తం మాకంతా సర్వనాశనం అయిపోయి మేము రోడ్డు మీద నుంచోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు ఆత్మహత్యలు చేసుకోవాలో ఎలా ఉండాలో ఏం తెలియని పరిస్థితి. ఇప్పటివరకు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కొబ్బరి తోటలో ఎలా నాశనం అయిపోయి ఈ అధికారుల కల్లా చెప్పుకుని ప్రతి అధికారిని మేము సంప్రదించి అందరూ వచ్చి విజిట్ చేయడం కూడా అన్నీ జరిగినాయి. ఉప్పుటేరు పనులు సరిగ్గా జరగకపోవడంతో సముద్రపు ఆటుపోట్లకు నీటిమట్టం పెరిగి ఉప్పుటేరు పొంగుతోంది. కేసనపల్లి, పడమటిపాలెం, తూర్పుపాలెం, గొల్లపాలెం తదితర గ్రామాల్లో ఉన్న కొబ్బరి తోటల్లోకి ఉప్పునీరు చొచ్చుకుని రావడంతో వేలాది ఎకరాలు ఉప్పుమయంగా మారిపోయాయి. ఫలితంగా కొబ్బరి తోటలన్నీ కనుమరుగవుతున్నాయి. ఒక పక్క తెగుళ్లకు తోడు మరొక పక్క ఆక్వారంగం నుంచి వచ్చే వ్యర్థ జలాలు, అలాగే సముద్ర తీరం వెంబడి ఇసుకను తరలించుకుపోవడంతో సముద్రపు నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా తోటల్లోకి చొచ్చుకుని వస్తుండడంతో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నా పేరు కలగొల్దర్ బాబు అండి. నేను కేసినపల్లి గ్రామ రైతునండి. నాకు ఎకరం కొబ్బరి తోట ఉందండి. ఆ ఎకరం కొబ్బరి తోటలో నాకు 80 నుంచి 90 చెట్లు ఉండేవండి. అందులో కాలక్రమేణా ఈ నీరు ఎక్కడం మొదలు పెట్టాక 80 చెట్లు కూడా మొత్తం పాడైపోయి ఒక్క కాయ వచ్చే పరిస్థితి లేకుండా పోయిందండి. ఆ కాయల వల్ల మేము జీవనోపాధి నడిపించుకుంటాకు ఎంతో ఉపయోగపడేదండి. ఆ జీవనోపాధి ఉంది కాబట్టి మేము ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ రాయితీలు ఇవ్వండి, అవి ఇవ్వండి అని ఎప్పుడు మేము అడిగేవాళ్ళం కాదండి. ఈ రోజు మా పరిస్థితి ఏమైందంటే కొబ్బరి చెట్లు లేవు, ఇటు ప్రభుత్వం నుంచి అందించే రాయితీలు లేవండి. మాకు రైతుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, చాలా నలిగిపోతున్నాం. ఇదే ఏరియా నుంచి మేము ఆ కొబ్బరి రేటు తక్కువ ఉన్న టైంలో కూడా ఆ కొబ్బరి కాయలు పట్టుకెళ్ళి మేము కొబ్బరి మొక్కగా తయారు చేసి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా మేము
పంపించుకునే వాళ్ళం అండి. కొబ్బరి రేటు తక్కువ అయితే కూడా కొబ్బరి మొక్క ద్వారా మేము ఆదాయాన్ని తీసుకునే వాళ్ళం అండి. ఆ ఆదాయాన్ని పట్టుకుని మేము కథ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకునే వాళ్ళం అండి. ఒక పక్క మార్కెట్లో కొబ్బరికి మంచి ధర పలుకుతున్నా సరైన దిగుబడి లేక ఇబ్బందులు పడుతున్నారు. కొబ్బరి చెట్లు నేల రాలుతుండడంపై ఎంతోమంది వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కోనసీమకు వచ్చి అధ్యయనం చేశారు. శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు చేసినా ఇప్పటి వరకు రైతులకు సరైన పరిష్కారం చూపించలేదు. ప్రజాప్రతినిధులు కూడా దీనిపై దృష్టి సారించకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజోలు నియోజకవర్గంలో ఉన్న ఉప్పుటేరులో పూడికతీత పనులు వెంటనే చేపట్టి డ్రైన్కి ఇరువైపులా రాతి బండలతో గట్టును నిర్మిస్తే ఉప్పు నీరు కొబ్బరి తోటల్లోకి రాకుండా ఉంటుంది. అలాగే మళ్లీ కొత్తగా కొబ్బరి మొక్కలు నాటి కొబ్బరి సాగును చేయడానికి అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఉప్పు నీరు తోటల్లోకి చొచ్చుకుని వస్తుండటంతో కొబ్బరి తోటలన్నీ నాశనం కావడంతో పాటు మనుషుల జీవనానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొబ్బరి తోటలన్నీ కనుమరుగైపోతే తరతరాలుగా కొబ్బరి తోటలపైనే ఆధారపడి జీవిస్తున్న ఈ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కోనసీమ కొబ్బరి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. నమస్తే, నా పేరు నాగేంద్ర ప్రసాద్ యనుమల, సర్పంచ్, మలికిపురం మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడిని, కోనసీమ జిల్లా. కోనసీమ కొబ్బరి అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతున్నటువంటి కొబ్బరి. అటువంటి కొబ్బరి గత కొద్ది సంవత్సరాల నుంచి కనుమరుగైపోయింది. కారణం ఏంటంటే ఈ శంకరవృత్తం డ్రైన్ కానుకుని ఉండొడ్డ అనుబంధమైనటువంటి 6 డ్రైన్స్ వల్ల రాజోల నియోజకవర్గంలో సగం గ్రామాల ముంపుకి గురైపోయినాయి. ప్రత్యేకంగా ఈ శంకరగుత్తం డ్రైన్కు ఆనుకున్నటువంటి 14-15 గ్రామాలు ఒక టూరిజం ప్లేస్ కింద ఉండే. ఇంకా మా చిన్నప్పుడు ఇక్కడికి సినిమా వాళ్ళు వచ్చి షూటింగ్లు తీసుకోవటం, ఈ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడి నుంచి కరవాకు వరకు ఉండబడ్డ, అంటే అటు వశిష్ఠా నది నుంచి ఇక్కడ ఉండబడ్డ వైనతేయ నది వరకు గోదావరి వరకు ఉండబడ్డ ప్లేస్లో ఒక టూరిజం కింద ఒక ఎగ్జిబిషన్గా ప్రతి ఒక్క ఈ సినిమా వాళ్ళు షూటింగ్లు తీసుకుని ఆహ్లాదకరంగా ఉండేది.